Yes, good evening, friends. Welcome back to our session. Right now, today in this session, we are going to continue the psychology part of the DSC competitive examination. So, already in the previous video class sessions, we have discussed different types of theories of intelligences. అంటే ప్రజ్ఞా సిద్ధాంతాలు అలాగే వాటి యొక్క ప్రాముఖ్యత ఎవరు కనుక్కున్నారు ఏం చెప్పారు అన్నవి ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఒక్కసారి ప్రీవియస్ వీడియో క్లాసెస్ కనుక ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి ఆ ప్రీవియస్ వీడియో క్లాసెస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి ఒకసారి వినండి అనమాట. సో అయితే ఇక్కడ మనకి ప్రజ్ఞా సిద్ధాంతాలు అనేవి ముఖ్యంగా మనకి 5 ఇంపార్టెంట్ థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ ఉన్నాయి. ఒకటి యూనిఫాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్, 2 ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్, మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్, గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ స్ట్రక్చరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ థియరీ. సో మొత్తం ఇలాగ 5 డిఫరెంట్ థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే క్రియేటివిటీ అనే ఒక టాపిక్ని మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. సో క్రియేటివిటీ, సో దాన్ని మనం తెలుగులో సృజనాత్మకత అంటాం. ఏమంటాం? సృజనాత్మకత. సో సృజనాత్మకత అంటే క్రియేటివిటీ అని అర్థం అనమాట. సో ప్రతి మనిషిలో ఎంతో కొంత క్రియేటివిటీ అన్నది ఉంటుందన్నమాట. సో అయితే అసలు క్రియేటివిటీ అంటే ఏంటి, అది ఏ భాష నుంచి వచ్చింది, ఏ వ్యక్తులు దాన్ని రూపొందించారు, ఏ వ్యక్తులు దానిపైన విస్తృతంగా అధ్యయనం చేశారు, అసలు వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది ఈ రోజు ఈ ఇంట్రడక్షన్ క్లాస్లో మనం చూద్దాం అనమాట. సో వన్స్ అగైన్ ద టాపిక్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రైట్ నౌ ఈజ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రియేటివిటీ. సో క్రియేటివిటీని మనం తెలుగులో సృజనాత్మకత అంటాం. ఏమంటామండి? సృజనాత్మకత అంటే ప్రతి మనిషిలో ఎంతో కొంత ఇది దాగి ఉంటుంది అనమాట, అంతర్గత శక్తి అనమాట క్రియేటివిటీ అనేది. అయితే ఇకపోతే ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ రాశాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్రియేటివిటీ అనేది ఎలా డెవలప్ అవుతూ వచ్చింది, ఎన్ని దశల్లో డెవలప్ అవుతూ వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1926వ సంవత్సరం అంటే 1926లో ఈ క్రియేటివిటీ గురించి ఒక గ్రంథంలో రాయడం జరిగిందనమాట. ఆ పుస్తకం పేరు ఆర్ట్ ఆఫ్ థాట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ గ్రంథం పేరు ఏంటంటే ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో ఈ క్రియేటివిటీకి సంబంధించినటువంటి అంటే సృజనాత్మక సంబంధించినటువంటి కొన్ని భావాలను సేకరించి ఆ గ్రంథంలో రూపొందించారనమాట. ఆ గ్రంథం పేరు ఏంటంటే ఆర్ట్ ఆఫ్ థాట్. అంటే మనకు ఒక్కొక్కసారి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు, అంటే క్రియేటివిటీకి సంబంధించినటువంటి గ్రంథం ఏది అంటే ఆర్ట్ ఆఫ్ థాట్ లేదా ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథం ఈ కింది వాళ్ళు దేనికి సంబంధించింది అని అడుగుతాడు, క్రియేటివిటీ. అయితే 1926లో ఈ ఆర్ట్ ఆఫ్ థాట్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే ఇక్కడ చూడండి, గ్రహం వాలాస్ అండ్ రిచర్డ్ స్మిత్. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. గ్రహం వాలాస్ అండ్ రిచర్డ్ స్మిత్. మళ్ళీ చెప్తున్నానండి, ఎవరండి? గ్రహం వాలాస్ అండ్ రిచర్డ్ స్మిత్. సో వీళ్ళిద్దరూ కలిపి ఈ ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో ఈ సృజనాత్మక గురించి సంబంధించినటువంటి కొన్ని భావాలను 1926వ సంవత్సరంలో ఈ గ్రంథంలో ఈ సృజనాత్మక సంబంధించినటువంటి కొన్ని భావాలను ఆ పుస్తకంలో చేకూర్చారనమాట. అంటే ఇంకా అప్పటికి పేరు పెట్టలేదు, ఇది సృజనాత్మకత లేదా దీన్ని క్రియేటివిటీ అంటారని చెప్పలే. బట్ కొన్ని భావనలు అంటే ఈ క్రియేటివిటీకి సంబంధించినటువంటి కొన్ని భావనలు సేకరించి ఈ ఆర్ట్ ఆఫ్ థాట్ అనే పుస్తకంలో రూపొందించారనమాట. అయితే ఈ ఆర్ట్ ఆఫ్ థాట్ అనే పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటే గ్రహం వాలాస్ అండ్ రిచర్డ్ స్మిత్. ఏ సంవత్సరం? 1926వ సంవత్సరంలో ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో ఈ క్రియేటివిటీకి సంబంధించినటువంటి కొన్ని భావనలను ఆ గ్రంథంలో రూపొందించారనమాట. ఎవరు? గ్రహం వాలాస్ అండ్ రిచర్డ్ స్మిత్ అనమాట. అయితే 1950వ సంవత్సరంలోకి వచ్చేటప్పటికి ఈ క్రియేటివిటీ సృజనాత్మక సంబంధించిన కొన్ని భావాలు ఉన్నాయి, అవునా కదా. ఈ భావాలకు పేరు పెట్టిన వ్యక్తి జేబి గిల్ఫర్డ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పేరండి, జేబి గిల్ఫర్డ్. ఈ పేరు ఎక్కడో మీకు విన్నట్టుగా ఉంటుంది. మనకి థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ చెప్పినప్పుడు 5th థియరీ అంటే స్ట్రక్చరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ థియరీ చెప్పినప్పుడు ఈ పేరు వచ్చింది, జేబి గిల్ఫర్డ్ అండ్ హిజ్ అసోసియేటివ్స్ సౌత్ కాలిఫోర్నియా 1966 అని చెప్పాను అనమాట. అయితే ఈ 1950వ సంవత్సరంలో వీళ్ళు రచించినటువంటి ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో కొన్ని భావనలు ఉన్నాయి, అవునా కదా. ఈ భావనలకు క్రియేటివిటీ అని మొదటిసారిగా పేరు పెట్టి అనువదించిన వ్యక్తి
జేబీ గిల్ఫోర్డ్. చూడండి ఇక్కడ బ్రాకెట్ పేరు పెట్టిన మొట్టమొదటి వ్యక్తి అన్నమాట. సో ఈ క్రియేటివిటీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగితే జేబీ గిల్ఫోర్డ్ అని రాయాలన్నమాట. అలా కాకుండా ఆర్ట్ ఆఫ్ థాట్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే గ్రహం వాలస్ అండ్ రిచర్డ్ స్మిత్ అన్నమాట. వాళ్ళిద్దరూ కలిపి ఈ ఆర్ట్ ఆఫ్ థాట్ అనే పుస్తకంలో ఈ సృజనాత్మక సంబంధించిన కొన్ని భావాలను 1926వ సంవత్సరంలో రచిస్తే, ఈ 1950వ సంవత్సరంలో ఈ జేబీ గిల్ఫోర్డ్ అనే వ్యక్తి ఆ భావనలకు క్రియేటివిటీ అంటే సృజనాత్మకత అని పేరు పెట్టడం జరిగిందనమాట. అది 1926, 1950 సంవత్సరాలు జరిగినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ అనమాట. అయితే ఈ క్రియేటివిటీ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది లేదా ఏ భాష నుంచి ఉద్భవించింది అంటే లాటిన్ లాంగ్వేజ్ అనమాట. ఏ లాంగ్వేజ్ అండి? లాటిన్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది అనమాట. లాటిన్ అంటే ఏంటంటే ఇక్కడ సౌత్ అమెరికన్ భాష అనమాట. అంటే దక్షిణ అమెరికాలో ఉపయోగించే భాషను మనం లాటిన్ లాంగ్వేజ్ అంటాం. ఈ క్రియేటివిటీ అనే పదం లాటిన్ భాష నుంచి వచ్చిందనమాట. లాటిన్ భాషలో క్రియేటివిటీని క్రియేటస్ అంటారు. ఏమంటారు? క్రియేటస్ అంటారు. ఏమంటారు? క్రియేటస్. CREATUS క్రియేటస్ అంటారు. ఏమంటారు? క్రియేటస్ అంటారు. ఏ భాష ప్రకారం? లాటిన్ భాష ప్రకారం. అర్థమైందా? అయితే మరి లాటిన్ భాషలో క్రియేటస్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి 4వ పాయింట్లో మీనింగ్ రాశాను. క్రియేటస్ అంటే ఒక కొత్త ఊహనను ఉత్పత్తి చేయడం. ఒక కొత్త ఊహన, మనకు ప్రతి మనిషికి ఒక ఊహ ఉంటుంది. ఏదైనా ఒక ఐటెం తయారు చేయాలన్నా, ఏదో ఒక కొత్త విషయం కనుక్కోవాలన్నా దానికి సంబంధించినటువంటి ఒక ఊహ అనేది ప్రతి మనిషి యొక్క మెదడులో ఉంటుంది. ఆ ఉన్నటువంటి కొత్త ఊహను ఉత్పత్తి చేయడం. ఉత్పత్తి అంటే ఏబుల్ టు ప్రొడ్యూస్, అంటే బయటికి తీసి ప్రపంచానికి చాటి చెప్పడం అనమాట. అంటే తనలో ఉన్నటువంటి ఒక కొత్త ఊహను ఉత్పత్తి చేసే ప్రక్రియే క్రియేటివిటీ అని చెప్పి దాని యొక్క డెఫినేషన్, మీనింగ్ అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే 3-4 పాయింట్లలో ఈ క్రియేటివిటీ అంటే సృజనాత్మకత అనేది లాటిన్ భాష నుంచి ఉద్భవించింది. అంటే లాటిన్ భాషలో క్రియేటివిటీని క్రియేటస్ అంటారనమాట. మరి దాని ప్రకారంగా చూస్తే క్రియేటస్ అంటే ఒక కొత్త ఊహను ఉత్పత్తి చేసే ప్రక్రియ. మళ్ళీ చెప్తున్నా, ఒక కొత్త ఊహను ఉత్పత్తి చేసే ప్రక్రియే క్రియేటివిటీ అంటారనమాట. ఇది మనకి 3-4 పాయింట్లు అనమాట. సో 1-2 క్లియర్ అయింది కదండి. 1-2 ఏంటంటే అబౌట్ ద ఇంట్రడక్షన్, ఆథర్స్ గురించి. ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో ఈ క్రియేటివిటీ గురించి ఉన్నటువంటి భావన రచించినటువంటి వాళ్ళు గ్రహం వాలాస్ అండ్ రిచర్డ్ స్మిత్. మరి వాటికి పేరు పెట్టినటువంటి వ్యక్తి 1950 సంవత్సరంలో జేబీ గిల్ఫోర్డ్ అనమాట. తర్వాత ఈ క్రియేటివిటీ అనే పదం లాటిన్ భాష నుంచి ఉద్భవించింది అనమాట. లాటిన్ భాషలో క్రియేటివిటీని క్రియేటర్స్ అంటారు. క్రియేటర్స్ అంటే ఒక కొత్త ఊహను ఉత్పత్తి చేసే ప్రక్రియని మనం క్రియేటివిటీ అంటారనమాట. ఇవి 1-2-3-4 పాయింట్లు అనమాట. అయితే ఇప్పుడే చెప్పుకున్నాం, ఈ గిల్ఫోర్డ్ అనే వ్యక్తి మొదటిసారిగా క్రియేటివిటీ అనే పదం ఉపయోగించారు అని చెప్తున్నాను అనమాట. అయితే ఈ ఉపయోగించడంతో పాటు క్రియేటివిటీ మీద విస్తృతంగా అధ్యయనం చేశాడనమాట. విస్తృతంగా అంటే చాలా ర్యాపిడ్గా, చాలా ఫాస్ట్గా అంటే ర్యాపిడ్గా అంటే వేగవంతంగా, ఎక్కువగా, విస్తృతంగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే జేబీ గిల్ఫోర్డ్. ఇక్కడ చూడండి, విస్తృత అధ్యయనం చేశాడనమాట. దేని మీద? క్రియేటివిటీ అనే కాన్సెప్ట్ మీద. ఎందుకంటే పేరు పెట్టింది అతనే కాబట్టి, పేరు పెట్టిన వ్యక్తే కాబట్టి అతనే ఎక్కువగా విస్తృతంగా అధ్యయనం చేశాడనమాట. విస్తృతంగా అధ్యయనం చేసి ఈ క్రియేటివిటీకి ఒక 5 ఇంపార్టెంట్ మూలకాలు అంటే ఎలిమెంట్స్, 5 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి అని చెప్పాడు అనమాట. వేటికి? క్రియేటివిటీకి ఒక 5 ఇంపార్టెంట్ అంటే ప్రముఖ మూలకాలు అంటే ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే క్రియేటివిటీ అన్నది డెవలప్ అవ్వాలంటే ప్రతి మనిషిలో ఒక 5 ఇంపార్టెంట్ మూలకాలు, ఎలిమెంట్స్ ఉండాలి అని చెప్పి విస్తృతంగా అధ్యయనం చేసిన తర్వాత జేబీ గిల్ఫోర్డ్ ఒక నివేదిక సమర్పించాడు అనమాట. మరి 5 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంటి అంటే ఇంకా చూడండి, ఒకటి ఫ్లూయెన్సీ, రెండోది ఫ్లెక్సిబిలిటీ, మూడోది ఒరిజినాలిటీ. మళ్ళీ చెప్తాను, కంగారు పడద్దు. ఓకే, ఫ్లూయెన్సీ, ఫ్లెక్సిబిలిటీ, ఒరిజినాలిటీ అండ్ 4 తెలుగులో రాసాను చూడండి. ఇక్కడ దీన్ని మనం రీడిఫైన్ అంటుంది. దీన్ని తెలుగులో చెప్తాను, రీడిఫైనింగ్ అంటుందండి. రీడిఫైనింగ్ అంటే పునర్నిర్వచనం, అంటే దాన్ని మనం రీడిఫైన్ చేసుకోవాలన్నమాట.
రీడిఫైనింగ్ అండ్ లాస్ట్ రోజు స్పష్టంగా తెలుగులో రాశాను సున్నిత భావము. ఈ 5 కూడా క్రియేటివిటీలో చాలా ప్రముఖ మూలకాలు అని చెప్పాడు అనమాట. ప్రముఖ మూలకాలు ఎన్ని ఉన్నాయని చెప్పాడు? 5 ప్రముఖ మూలకాలు ఉన్నాయని చెప్పాడు. అవేంటి? ఫ్లూయెన్సీ. ఫ్లూయెన్సీ అంటే ధారాళంగా వెళ్ళాలి. అంటే ఏదైనా ఒక కొత్త ఐటమ్ మనం డిజైన్ చేస్తున్నప్పుడు అది ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఆ ధారణ కంటిన్యూషన్ అనేది జరగాలి, ఫ్లూయెన్సీ. 2 ఫ్లెక్సిబిలిటీ. ఓకే, ఫ్లూయెన్సీ. రెండోది ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ అంటే నమ్యత. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగించుకునేటట్టుగా, ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేటట్టుగా ఫ్లెక్సిబుల్గా ఉండాలన్నమాట. ఒక మనిషి ఒక కొత్త వస్తువుని క్రియేట్ చేశాడు అంటే అది అందరి స్థాయిల వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టుగా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. నమ్యత అంటాం. మొదటిది ఫ్లూయెన్సీ, ధారళత. రెండోది ఫ్లెక్సిబిలిటీ, నమ్యత. అంటే ఫ్లూయెన్సీ, ఫ్లెక్సిబిలిటీ, ఒరిజినాలిటీ. ఒరిజినాలిటీ అంటే సహజత్వం లేదా వాస్తవికం. అంటే అది న్యాచురల్గా ఉండాలి, రియల్గా ఉండాలి. ఒరిజినాలిటీ అంటే వాస్తవికం లేదా సహజత్వం. అంటే ఫ్లూయెన్సీ, ఫ్లెక్సిబిలిటీ, ఒరిజినాలిటీ. అండ్ ఇంకోటి రీడిఫైన్. రీడిఫైన్ అంటే పునర్నిర్వచనం అంటాం. దాన్ని ఏమంటాం? పునర్నిర్వచనం. అంటే ఒక కృత్యం చేస్తున్నప్పుడు కానీ లేదా మనకు ఒక సమస్య వచ్చినప్పుడు కానీ దాని గురించి, దాని యొక్క పరిష్కారం గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచించి 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 ఒక పాయింట్, ఒక కన్క్లూజన్కి వస్తూ ఉంటాం అనమాట. అంటే దాన్ని మనం రీడిఫైన్ చేసుకుంటూ ఉంటాం. ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎప్పుడు చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుంది. నెంబర్ ఆఫ్ వేస్లో మనకి మనం క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాం. దాన్ని మనం రీడిఫైనింగ్ అంటాం. పునర్నిర్వచనం అంటే మనల్ని మనం ప్రశ్నించుకోవడం, రీకాల్ చేసుకోవడం, రివైజ్ చేసుకోవడం. ఇకపోతే లాస్ట్ది సున్నిత భావం. అంటే సమస్య పట్ల సున్నిత భావం కలిగి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సున్నిత భావం అంటే ఏంటంటే, సున్నితము అంటే పాజిటివ్ ఇంటెంట్ అని అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కృత్యం ఉంది లేదా ఒక యాక్టివిటీ మనం చేస్తాం, లేదా మనకంటూ ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యకి పరిష్కారం లేదు అని మనం ఫీల్ అవ్వకూడదు. ఎక్కడో అక్కడ పరిష్కారం ఉంటుంది అని ఒక పాజిటివ్ ఇంటెంట్, దాన్ని మనం సున్నిత భావం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సున్నిత భావమే మనకి క్రియేటివిటీలో 80% కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ సున్నిత భావం అంటే ఏంటి? ఒక సమస్యకు కానీ ఒక కృత్యానికి కానీ దానికి సమస్యకు తగ్గ పరిష్కారం ఉంటుంది అని మనం భావించి చాలా పాజిటివ్ ఇంటెంట్తో, అంటే ఒక పాజిటివ్ దృక్పథంతో మనం ఎదురుకు వెళ్ళాలన్నమాట. అంటే ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది, పరిష్కారం అన్నది ఉంటుంది అని ఒక పాజిటివ్ ఇంటెంట్తో ఎదురుకు వెళ్ళడమే సున్నిత భావము. ఇవి మనకి 5 ఇంపార్టెంట్ మూలకాలు: ఫ్లూయెన్సీ, ఫ్లెక్సిబిలిటీ, ఒరిజినాలిటీ, పునర్నిర్వచనం అంటే రీడిఫైనింగ్, అండ్ లాస్ట్ది సమస్య పట్ల సున్నిత భావం. ఈ 5 కూడా జేబీ గిల్ఫర్డ్ విస్తృతంగా అధ్యయనం చేసి 5 మూలకాలు ఉంటాయి దేనికి? క్రియేటివిటీగా చెప్పాడు అనమాట. ఇది మనకి ఇక్కడ రాశాను. ఇకపోతే 6వ పాయింట్. ఈ 6వ పాయింట్ ఏంటంటే, ఇక్కడ కొత్త వ్యక్తి పేరు రాశాను చూడండి, పాల్ టోరెన్స్. ఇతని గురించి నేను నెక్స్ట్ వీడియో క్లాస్లో నేను చెప్తాను. ఇతని గురించి చాలా డీప్గా స్టడీ చేయాలి. ఓకే, ఈ పాల్ టోరెన్స్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, క్రియేటివిటీ ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో, అంటే సృజనాత్మకత అన్నది ఏ వ్యక్తిలో అయితే సృజనాత్మకత ఉంటుందో ఆ వ్యక్తి 84 లక్షణాలను ప్రదర్శిస్తాడు. 84 లక్షణాలు, లక్షలు కాదు, లక్షణాలు అంటే క్వాలిటీస్ అనమాట. అంటే 84 లక్షణాలు అంటే ఏంటి? ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి నెంబర్ ఆఫ్ వేస్లో థింక్ చేస్తాడు. దాన్ని మనం డైవర్జెంట్ థింకింగ్ అంటాం. ఏమంటుందని? డైవర్జెంట్ థింకింగ్ అంటే సమైక్య ఆలోచన కాదు, విభిన్న ఆలోచన అంటాం. అంటే 84 లక్షణాలు కలిగి ఉన్నట్లుగా అతను ఆలోచించడం జరుగుతుంది అనమాట. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు దానికి ఒకటే పరిష్కారం కాదు, నెంబర్ ఆఫ్ వేస్లో, నెంబర్ ఆఫ్ క్వాలిటేటివ్గా థింక్ చేస్తూ ఉంటాడు అని చెప్పి ఈ పాల్ టోరెన్స్ అనే వ్యక్తి సృజనాత్మకత కలిగినటువంటి వ్యక్తులకు 84 లక్షణాలను వాళ్ళు ప్రదర్శిస్తారు. లక్షణాలు అంటే క్వాలిటీస్లో వాళ్ళు ప్రదర్శిస్తారు. దాన్ని మనం డైవర్జెంట్ థింకింగ్, విభిన్న ఆలోచన అంటాం అనమాట. సో ఇది మనకి క్రియేటివిటీకి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. ఓకే, అర్థమైంది కదండి. మొట్టమొదటి 1926, తర్వాత 19
1750. తర్వాత ఏ భాష నుంచి వచ్చింది, దాని మీనింగ్ ఏంటి, జేబి గిల్ఫోర్డ్ ఏ విధంగా అధ్యయనం చేశాడు, ఎన్ని మూలకాలు కనుక్కున్నాడు, తర్వాత పాల్ టోరెన్స్ ప్రకారంగా ఒక వ్యక్తి ఎన్ని విధాలుగా లక్షణాలను ప్రదర్శిస్తాడు. ఇది మనకి క్రియేటివిటీ అంటే సృజనాత్మకతకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అనమాట. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్ ఎవ్రీవన్.